నమస్తే అండి. ఈరోజు నేను మా గార్డెన్లో ఉన్న దొండ చెట్టును చూపిస్తాను. ఇదిగోండి, ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఈ చింత చెట్టుకి అల్లుకుని పైకి వచ్చింది. అయితే నేను దీనికి కొంచెం సపోర్ట్ చేశాను అన్నమాట. ఎలా అంటే ఈ తాళ్ళు అల్లి నేను దానికి కొంచెం సపోర్ట్ చేశాను అంతే. దీనికోసం నేను ఏం చేయలేదండి. ఇది ఆకుకి ఒక కాయ కాస్తుందండి. ఇదిగోండి, ఇక్కడ ఈ ఆకు దగ్గర ఒక కాయ వచ్చింది కదా, చూడండి. మళ్ళీ నెక్స్ట్ ఆకు దగ్గర ఇంకో కాయ వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ ఆకు దగ్గర ఇంకో కాయ వచ్చింది. చూడండి, ఈ దొండ చెట్టు 365 డేస్ మనకి కాయల్ని ఇస్తూనే ఉంటుందండి. మనుషుల్లో మొండి మనుషులు ఎలాగైతే ఉంటారో మొక్కల్లో మొండి మొక్కలు కూడా ఉంటాయండి. అలాంటి వాటిల్లో ఇది ఒక మొక్క అన్నమాట. దొండ మొక్క ఒకటన్నమాట. మొండి చెట్టు అండి. మీరు ఊరకట్లా ఇసిరేసినా కూడా అది అల్లుకుపోయి కాయలు కాస్తూనే ఉంటుంది. అయితే ఇది అప్పుడెప్పుడో నేను ఒక చిన్న స్టెమ్ తెచ్చి పెట్టాను. దానికి అల్లియడానికి నాకు పందిరి లేక పీకేసాను అన్నమాట. నేల మీద అల్లుకుంటే వేరే చెట్లకి డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పి పీకేసాను. అయితే దాని లోపల వేరు ఉండిపోయినట్లుంది. అది మళ్ళీ పైకి చిగురిచ్చి మళ్ళీ పైకి వచ్చిందండి. ఇంత బాగా వస్తుంది కదా, ఎందుకు మళ్ళీ దీన్ని పీకేయడం అని చెప్పి నేను దానికి కొంచెం సపోర్ట్ ఇచ్చాను. మా ఇంటి పక్కన తాళ్ళ బిజినెస్ ఉందండి వేరే వాళ్ళకి. వాళ్ళు వేస్ట్ చిన్న చిన్న ముక్కలు వేస్ట్వి పడేస్తారు, వాళ్ళు యూజ్ చేసుకోరన్నమాట. అయితే నేను వాళ్ళని అడిగి తెచ్చుకొని ఇలాగా మన ఊర్లలో నవార్ మంచాలు ఎలా అల్లుతారో అలా నేను ఇట్లా దానికి కొంచెం పందిర్లాగా వేసి సపోర్ట్ చేశానండి. ఇంకంతే, చూడండి 2 వీక్స్కే ఎలా అల్లుకుపోయిందో చూడండి. కాయలు కూడా స్టార్ట్ అయినాయి. ఇప్పుడే ఫస్ట్ కాయలు స్టార్ట్ అయినాయి. ఇంకా కొన్ని రోజులు పోతే ఫుల్ వస్తాయండి. మీరు వద్దంటే కూడా దొండకాయలు వస్తాయి. నేను తీసే వీడియోలు మీకు నచ్చినట్లయితే కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అప్పుడే మీరు నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు అనుకొని ఇంకా ఇంట్రెస్టింగ్గా వీడియోస్ తీసి పెడుతూ ఉంటాను. అయితే ఈరోజు మీకు నేను ఒక మొక్కను చూపిస్తాను. అది ఏ మొక్క అనేది మీరు కామెంట్ చేయండి. ఇవండి, ఇవి ఏమి మొక్కనో మీకు కామెంట్ చేయండి. మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ అండి. ఇది ఇవాల్టి దొండ చెట్టు వీడియో. బాయ్.